షైన్ బండ్ అవి ఉండాలి ఇంకా బయట నడుచుకుంటూ వస్తాను ఏం షాప్ ఉంటుంది తర్వాత మా బాబుతో తీసుకురావడం మన బాబు మాకంత ధైర్యం చెప్పేవాడే వాడు లేకుండా పోయాడు. మీకు ఎందుకు మమ్మీ నేను ఉన్నాను మమ్మీ అంటాడు. అని వస్తాను నాకు వచ్చేసి మమ్మీ అంటాడు. నాకు 5 పాయింట్స్ కొన్ని పోయింది మమ్మీ నెక్స్ట్ టైం వస్తుంది నాకు వచ్చు అని చెప్పేవాడు. వచ్చేస్తాను మమ్మీ మీరు ఏం టెన్షన్ పడేది మమ్మీ అని చెప్పాను. ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. బర్త్డే అనేసి వెళ్ళారండి. బర్త్డే రోజు ఒకసారి చేసి ఇచ్చారంట, మళ్ళా రెండోసారి పోయాడు. స్విమ్మింగ్ కూడా బాగానే వస్తుందండి సార్. ఎక్కడన్నా ఉంటాడేమో అంటున్నప్పుడు నైట్కి ఇట్లా తమ్ముడు కనిపించట్లేదు మమ్మీ అని చెప్పి నైట్ అంతా ఎక్కడన్నా దొరుకుతాడేమో స్విమ్మింగ్ వచ్చి కదా అనుకున్నాను. రావడానికి మార్నింగ్ పడిపోతాయి. వాళ్ళు తీసుకుంటే స్విమ్మింగ్ కట్టి లేదు మార్నింగ్ బట్టి పెద్దవాడి కొంచెం తల్లి చిన్నవాడు అన్ని యాక్టివ్ గా ఉండేవాడు. చిన్నవాడు ఎక్కువ
అనుకుంటా మమ్మీ అన్నాను. ఇవాళ ఇలా వదిలిపెట్టి వద్దని అనుకోలేదు అసలు. అసలు వాడు వెళ్ళొద్దన్నా అన్ని వాడే యూనివర్సిటీలో వచ్చాక కూడా అప్పుడు చెప్పాడు మాకు సీట్ వచ్చింది మమ్మీ నేను వెళ్తాను మమ్మీ అని. ఫస్ట్ సీఏ చేస్తాను చూడండి నేను, తర్వాత నాకు సీఏ కావట్లేదు మమ్మీ నేను అక్కడికి వెళ్ళి దాంతోపాటు డిగ్రీ కంప్లీట్ చేసేసుకొని డిగ్రీతోనే వెళ్ళిపోయాను. నేను పీజీ అక్కడ చేసుకుంటే నాకు మంచి జాబ్ వస్తుంది మమ్మీ అని 6 years అవుతుంది మేడం కూడా అక్కడ ఉండి. మధ్యలో లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చి 2 months ఉండి వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడు 3 years వస్తుంది అని హ్యాపీగా ఉన్నాడు. ఓన్లీ ఒక 5 months 10th ఆ రోజు డ్రా తీస్తారు, నాకు ఒక 5 pounds తక్కువ వచ్చాయి. నెక్స్ట్ టైం తీసుకొని నేను వచ్చేస్తాను మమ్మీ నాకు PR వచ్చేస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు విజిటింగ్ వీసాలో ఉన్నాడు. అసలు వాడికి ఎంత ప్రాబ్లం వాడే చెప్తాడు. విజిటింగ్ వీసాలో ఉన్నప్పుడు దేనికైనా ప్రాబ్లం అవుతుంది మమ్మీ, విజిటింగ్ వీసాలో ఉన్నావు కదా వచ్చి ఒకసారి వెళ్ళిపోన్నాను అని చెప్పాడు. పేరు వచ్చాక వెళ్తుంటాను కదా అంటే మళ్ళీ అక్కడ ఉంటే మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ మమ్మీ. అన్న ఎక్కడే ఉంటాడు అక్కడ, మళ్ళీ ఇక్కడికి వచ్చిన కారు ఎన్నైనా పీకే ఓట్ చేస్తాం. పోనీ లేట